అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 16వ తేదీన మహాన్నదాన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించాం. అది డిసెంబర్ 26వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. 26వ తేదీ సాయంత్రం మహాపడిపూజ మహోత్సవంతో ఈ అన్నదాన కార్యక్రమం ముగిస్తూ ఉన్నాము. మరి ఇక్కడ ఈ సంవత్సరం మేము మన డీబీకే రైల్వే క్వార్టర్స్ ఈ వరసిద్ధి వినాయక భవానీ శంకర ఆలయంలో ఈ సంవత్సరం ఇక్కడ అంటే పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి స్వామి భక్తులకు అందరికీ నారాయణ సేవాలయం సంకల్పంతో ఇక్కడ చేస్తున్నాం. రైల్వే అధికారుల సహాయ సహకారాలతో ఇక్కడ ఉన్న లక్ష్మీ వరసిద్ధి భవానీ శంకర ఆలయ ప్రాంగణంలో చేస్తున్నాం. చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా 1,20,000 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఇప్పటికి ఈ సంవత్సరం ఇప్పటికే 1,15,000 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఇంకా మాకు ఇంకో వారం రోజులు ఉన్నది. ఇక్కడ స్వాములందరూ కూడా వచ్చి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. విశాఖపట్నంలో మా తాలూకు సంకల్పం ఏంటంటే మడిగా శుచిగా స్వాములందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సాంప్రసాదాన్ని ఇవ్వాలని ఈ సంస్థ ఆధ్వర్యంలో ఇవ్వాలని అనుకున్నాం. అదేవిధంగా జరుగుతుంది స్వామి కృప వల్ల.